మరి నీ తెలియకంటే ఎలాగ వచ్చాయి నీ దాంట్లో ఫోన్ లో నీకు తెలియకుండా ఎందుకు వస్తాయి అయ్యా? వేరే నాకు తెలియకంటే ఎవరు చేసింటారు మేడం? వింటున్నాం కదా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నా. నీ లాగు నీకు తెలియదు, పక్కలు తెలియదుగా నీ లాగు. తెలియకని తీసుకోవచ్చు కదా. మరి ఏయ్ కామెడీ అయింది. వీడియోలు కూడా ఉన్నాయి ఇందులో, అమ్మాయిలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు ఉన్నాయి, సీక్రెట్ వెంటిలేటర్ లో తీసిన వీడియోలు. సార్ నా తప్పు ఎప్పుడు చేయను సార్. అబ్బా మంచోడు కాదు, మరి మంచోడు కాదు మేడం. నైట్ చెయ్యేస్తే మార్నింగ్ చెయ్యేస్తే నైట్ దాకా చేయి తీసేవాడు కదా మేడం బాడీ మీద నుంచి. అన్న అబద్ధాలే మేడం, అన్న అబద్ధాలే మేడం. నేను అబద్ధాలు ఆడుతున్నాను నీతో, నేను ఆడుతున్నాను నీతో అబద్ధాలు. నువ్వు మాట్లాడుకు, నీకు పగిలిపోద్దు మళ్ళీ మాట్లాడవు ఇంకో. చూసుకున్నావా? ఏం చూసుకునేది ఏంది? నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా? నీ ఫోన్ లో వేరే వాళ్ళు వీడియోలు తీసి పెడతారా? సార్ ఆడపిల్లలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీయటం ఎవరికి అమ్ముతున్నాయి ఇవన్నీ? ఏం చేయట్లేదు సార్. మరి బ్యాగ్ లో కాండమ్స్ కూడా అబ్బాయి పెట్టి నా మీద మళ్ళీ నిందేస్తున్నాడు మేడం. అమ్మ సర్లే అమ్మ, నువ్వు హోటల్లో దొరికేవు కాదా, ఎందుకు ఇవన్నీ మాటలు? ముందు నువ్వు మంచిగా మాట్లాడతావు, నాకు చెప్తావా? నేను మంచిగా మాట, నువ్వే మంచిగా మాట్లాడతావు. పత్తిలా మాట్లాడగా. నువ్వు మాట్లాడుకు, నువ్వు కూర్చో నోరు మూసుకొని. అమ్మాయి అంటే ఇష్టం అది ఇది అని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడు ఏంటయ్యా నా మీద పడిపోతుంది మేడం. మరి తెలుసు కదా అలాంటప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? బయట గొడవ పట్టుకొని బయట వీడియో స్టమక్ పెయిన్ కూడా వస్తే టాబ్లెట్ కూడా వేసుకుంటుంది మేడం. అంతలా చేసేవాడు ఈ అబ్బాయి. బాబు ఈ ఫోన్ తీసుకున్నా చేయి కాలిపెట్టట్టు. ఇప్పుడు వరకు ఏమో వచ్చి ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి దేవత అది ఇది అని అన్నావు. ఎప్పుడైతే నీ గుట్టు రట్ట అయిందో మేడం వీడియోలు చూసారో మొత్తం అంతా ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు దొంగలా కనిపిస్తుంది. ఈ అబ్బాయి వద్దు మేడం, అసలు నాకు ఈ అబ్బాయి వద్దు మేడం. సరేలే అమ్మా, నువ్వు చేసినటువంటి న్యాయమైన పనులు నువ్వేం చేయలేదు, కానీ అతని తప్పు అతనికి ఉంది, నీ తప్పు నీకుంది. సరే నాకు మీరు పొరపాటు పడ్డారు, నాకు ఇద్దరు కాదు ముగ్గురు అని చెప్పావు బహిరంగంగా నువ్వు వచ్చి ఇక్కడ. బయట చూసుకోవచ్చు కదా, ఇక్కడ వరకు ఎందుకు వచ్చారయ్యా మీరు? అమ్మాయి నాకు చాలా ఇష్టం మేడం. ఇప్పటి వరకు అనే మాటలన్నీ మళ్ళీ అమ్మాయి అంటే ఇష్టం అంటారు. ఏ అమ్మాయి వీడియో ఇంకా దొరకలేదా? దొరికాక వెళ్ళిపోతావేమో. లేదు సార్. మరి ఇదేం కేసు అయ్యా బాబు? ఏం చెప్తారు సార్, వాళ్ళిద్దరు వాదన విన్నారు కదా, ఏం చెప్తావు? మీరే చేయండి సార్. ఏం చేయాలి? ఈ దేనికి వచ్చారు మీరు? ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నావు, ఆ అమ్మాయి ఏమొచ్చి ఆడి క్యారెక్టర్ నాకు తెలియదండి, 6 నెలల టైం నాకు సరిపోలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వాడు క్యారెక్టర్ తెలిసిన తర్వాత నేను వేరే వాడితో హోటల్కి వెళ్ళాను, వీడితో కట్టండి అని అంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే గొల్లెం పెట్టుకోకుండా ఉంది, ఎందుకంటే నువ్వు వెనకట్ల ఫాలో అవుతున్నావు అని తెలిసి నువ్వు కళ్ళతో నువ్వు చూస్తే కనుక నీ దారి నువ్వు చూసుకుంటావు అని అనుకుంది. మరి ఇలా కుక్కతాకలాగా వెనక పడతావు అని అనుకోలే. ఆ అమ్మాయి లైవ్లో చూపెడదాం అనుకుంది నీకు, ఇదిరా బాబు నా క్యారెక్టర్ అని చెప్పి నువ్వు నాశయించుకుని వెళ్ళిపోతావు అని అనుకుంది. నువ్వు వెళ్ళా. అదే అతని దగ్గర దిగి ఇంకొకళ్ళు ఎక్కిందంటే చూసుకోకుండా ఉండడానికి అప్పటికి గొడవ జరుగుతుంది వీళ్ళ మధ్య. ఖచ్చితంగా ఫాలో అవుతాడు, చూస్తాడు, క్యారెక్టర్ లెస్ అని వదిలేస్తాడు కదా అనుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. నీ బ్యాగ్లో కాండమ్స్ ఎందుకు పెడతాడమ్మా? అతను పెట్టినట్టు పెట్టుకోలేదు సార్. అతను ఎవరో ఇప్పుడు కాండమ్స్ నీ దాంట్లో వచ్చినాయి అంటే సరే, నీ ఈ బాయ్ ఫ్రెండ్ పెట్టాడో ఆ బాయ్ ఫ్రెండ్ పెట్టాడో ఎవడో పెట్టాడు, నీ బ్యాగ్లో కాండమ్స్ పెట్టి అతను ఏం సాధిద్దాం అనుకున్నాడు అంటే ఎందుకు? దాని పర్పస్ ఏముంటుంది అతనికి? నీ మీద అనుమానం పడితే డైరెక్ట్గా నేను హోటల్లో చూశాననే అనుమానం పడతాడు. ఇవన్నీ చేసి నీకు చెడ్డ పేరు తీసుకురావటం వల్ల ఉద్దేశం ఏంటి? అసలు ఇక్కడ ఏం జస్టిఫికేషన్ ఉందని చెప్పి మా వేదిక మీదకి మీరు వచ్చారు ఈరోజు? ఏం చెప్పం? ఒక చిల్లర ప్రేమ, సో కాల్డ్ ప్రేమ ఏం కాదు, ఇది అంతా కూడా వాంఛ అనాలి అంతే. అసలు లవ్ అనే మాట ఈ కేసుకి అసలు సెట్ కాదండి. అంత ఎందుకు వచ్చారో కూడా క్యారెక్టర్ లెస్ గా నడిచే క్యారెక్టర్లు ఇవన్నీ. ఎందుకు వచ్చావు అబ్బాయి అసలు నువ్వు? మీ ఇద్దరు అసలు ప్రేమ ఎలా స్టార్ట్ అయిందమ్మా? వాడు ప్రపోజ్ చేశాడు, నువ్వు ప్రపోజ్ చేసావా, ఇద్దరు అబ్బాయికి ఇండస్ట్రీలో జాబ్ కావాలని నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత అలా పరిచయం తర్వాత ఇలా పెళ్లి చేసుకుంటాను అది అనేసి అబ్బాయి అన్నాడు సార్. అలా 6 months తర్వాత మీ రూమ్ తీసుకుని ఉన్నాం సార్. కాదు నాన్న శైలు, ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో అతన్ని సిన్సియర్గా లవ్ చేసినటువంటి ఒక పీరియడ్ ఉందా? ఇదేదో పెద్ద జర్నీ అంటున్నా, బాగుందా 6 నెలల జర్నీ అది కాదు. ఒక 2 months అయినా వీడు కరెక్ట్, వీడిని నా మొగుడి కింద మొగుడి కింద మ్యారేజ్ చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు నువ్వు వచ్చిందా, లేదంటే మొదటి నుంచి ఇతని మీద క్వశ్చన్ మార్క్ అని? ఈ వీడియోలు ఎప్పుడు చూసారు మీరు? ఈ మధ్యకాలంలో చూసారా, మొదటి నుంచి చూస్తూనే ఉన్నారా? మధ్యకాలంలో చూసాను సార్. మధ్యకాలంలో చూసినప్పుడు ఎందుకు వాడిని ఎంటర్టైన్ చేసారా? ఏంద్రా ఈ వీడియోలో గుడ్ బై అని చెప్పేసి ఎందుకు వెళ్ళిపోలేదు? ఎందుకు నీ క్యారెక్టర్ బట్టబయలయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేసావు? ఈ రోజు అతను వచ్చి నిన్ను నిలదీసి నిందించి నువ్వు ఆ హోటల్లో ఎందుకున్నావు, ఆ కాండమ్స్ ఏంటి అని అడిగిన తర్వాత అతని సీక్రెట్స్ మాకెందుకు చూపెడుతున్నావు? ఇద్దరు దొందే. నువ్వు 10 తప్పులు చేస్తే నేను 5 తప్పులు చేశానని చెప్పి తప్పులు చేసే దాంట్లో పోటీలు పడుతున్నావు, కానీ మీకేమీ ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు. దీని గురించి పెద్ద పంచాయతీ. ఒకటి బాబు సంజు, ఇక్కడ ఇప్పుడు నువ్వు అమ్మాయిని లవ్ చేయటం అనేటటువంటిది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తీసి పక్కన పెట్టేసి, పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ టు హర్ లైఫ్ ఏంటి? దేనికి వచ్చారు మీరు? అమ్మాయి జీవితంలో నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇండస్ట్రీలో కొంతకాలం సీనియారిటీ ఉంది కాబట్టి వచ్చావు, ఎంటర్ అయ్యావు.
సో ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఉద్యోగం ఇప్పించేటటువంటి ఒక బ్రోకర్ లాగే చూసావు, కానీ ఎక్కడ కూడా ఇది లవ్ అనేటటువంటిది ఏమీ లేదు. ఆ పదం వాడటం కూడా కరెక్ట్ కాదు. నాకు ఆ అమ్మాయి ఏమిస్తుంది, ఆ అమ్మాయి నుంచి నేను ఏం తీసుకుంటాను అనేది ఒకటే ఇక్కడ ఇష్యూ. సో కాబట్టి ఏదైతే కనుక ఒక బ్యాలెన్స్ లేనటువంటి, ఒక ఫౌండేషన్ లేనటువంటి సోకాల్డ్ ప్రేమ అనేటటువంటిది ముందు శారీరక వాంఛతో మొదలయ్యి తర్వాత దానికి ప్రేమ అనేటటువంటి పెయింట్ వేసి ఆ తర్వాత ఏంటంటే నువ్వు ప్రేమించిన నువ్వు నా కట్టుబాట్లలో ఉండాలి, నా దిద్దుబాట్లలో ఉండాలి, నువ్వు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా నాకు తెలియాలనేటటువంటి కండిషన్స్ పెడతావో అది వర్కౌట్ అవ్వదు. ఈ అమ్మాయికి నీకంటే ముందు ఒక ఎక్స్ అనేవాడు ఉన్నాడంట, నీకు తెలుసా? తెలియదు సార్. తెలీదు, ఇప్పుడే ఆ అమ్మాయి చెప్పటమా? సో ఆ అమ్మాయితో పాటు నువ్వు జరిగినటువంటి ప్రయాణం ఏంటంటే కనుక నీకు తెలుసు ఆ అమ్మాయి బయటికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది, మా ప్రయాణంలో ఏమీ అంత నిబద్ధత లేదు, ఇది ఓన్లీ ఏంటంటే ఆ అమ్మాయి గురించి నేను ఆశపట్టి వచ్చాను, ఆ అమ్మాయి నాకు ఉద్యోగం ఇప్పిస్తుందా ఇప్పించదా, ఇండస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తుందా ఇప్పించదు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ప్రామిసులు లేవు. ఆ ఇష్యూ కాస్త పక్కన పెట్టు. ఏంటి ఆ అమ్మాయి నాకు ఏదైనా ఇప్పిస్తుంది అనేటటువంటి ఇష్యూని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి ఇచ్చేటటువంటి అది పక్కన పెట్టి ఒక లవ్ స్టోరీ అనేటటువంటిది నీకు నువ్వుగా ఊహించుకుని పెయింట్ చేసుకోవటం మొదలుపెట్టావు. ఆ అమ్మాయికి ఏంటి, ఇది కట్ చేసినటువంటి 3వ నెలకే నీ క్యారెక్టర్ ఏంటి అన్నది తెలిసింది. నేనేంటంటే కనుక రియల్గా నేను నడిపిస్తున్నాను నా కథల్ని, వీడేంటంటే వర్చువల్గా వీడియోలోనే నడిపిస్తున్నాడు వీడు కథ. నాకంటే వీడు ఎదవ అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయికి నీకు గుడ్ బై చెప్పడానికి అప్పుడే అనుకుంది, ఎటొచ్చి గుడ్ బై చెప్పలేకపోయింది. నాకు వచ్చేటటువంటి డౌట్ ఎందుకు ఆ అమ్మాయిని అది నిలదీశానంటే కనుక ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు దొరకపట్టిన తర్వాత ఎందుకు అతని క్యారెక్టర్ గురించి బహిర్గతం చేస్తున్నావు అని నేను ఆ అమ్మాయిని అడిగాను. సో ఇక్కడ అమ్మాయి ఆలోచన ఏంటంటే నువ్వు అడగనంత వరకు నేను అసెస్ చేసుకుంటూనే పోతుంది అనమాట. అంటే వాస్తవానికి ఏంటంటే ఆ వీడియోలు ఏవైతే కనుక నీ ఫోన్లో దొరికినాయో ఈరోజు ఉద్రేకంగా వచ్చి ఒరే ఒరే అని అంటుంది కదా, ఈ ఒరే ఆ రోజు ఎందుకు కనిపించలేదు, ఈ రోజు ఎందుకు కనిపించింది అంటే ఏంటంటే ఆ రోజు కనిపించినప్పుడు నిన్ను వదిలేసింది. ఎందుకంటే రేపో మాపో వీడు నా తప్పులు దొరకపడతాడు, నేను వేరే వాడితో దొరికినప్పుడు వీడికి అర్థమైపోతుంది, అప్పుడు నన్ను నిలదీసినప్పుడు ఇది అడుగుదాంలే, అప్పటి వరకు దీన్ని ఇలాగ బ్యాక్లో ఇలాగ స్టోరేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి అస్త్రాలు ఆ అమ్మాయి అలా రెడీ చేసుకుంది. సో ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఆలోచన కానీ, ఒక ఫౌండేషన్ కానీ, ఒక పవిత్రత కానీ ఏమీ లేదు. ఇవి పెద్ద పెద్ద పదాలు నేను వాడకూడదు అసలు. వాస్తవానికి నువ్వు ఒక ఆలోచనతో వచ్చావు, తర్వాత ఏంటంటే ఆ అమ్మాయిని లవ్ కింద మార్చుకుందాం అని ట్రై చేసావు. పోనీ లవ్ కింద మార్చుకోవాలనేటటువంటి నిజంగా మంచి మగాడు అయితే కనుక నువ్వేం చేయాలంటే నీ అలవాట్లు మారుకుని ఆ అమ్మాయితో ఏరా నువ్వు ఇవన్నీ కనిపించినాయి నా ఫోన్లో, సారీ నేను ఏదో తప్పుగా చేశాను, ఇటువంటి వ్యాపారం కూడా నేను చేస్తున్నానని చెప్పి సిగ్గుపడుతున్నాను, నేను తలదించుకుంటున్నాను, ఈ వ్యాపారం ఇక్కడితో మానేస్తాను, నా తప్పులన్నీ సరిదిద్దుకుంటాను, నీ ప్రేమ తప్ప నాకు ఎవరూ లేరు శైలు అని ఒక మాట అని ఉంటే కనుక అప్పుడు నీ వైపు ఒక నిజాయితీ మనకు కనిపించుండేది. నువ్వేంటంటే ఆ వ్యాపారం అలాగే నడిపిస్తూనే ఉన్నావు, ఆ ఫోటోలు తీసుకుని ఏం ఆనందం పొందుతున్నావు, ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసావు, ఎన్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసావో నాకైతే తెలియదు, కానీ నీది ఇంకా పెద్ద క్రిమినల్ హిస్టరీ అన్నట్టు అనిపిస్తుంది. అది కాస్త నువ్వు కంటిన్యూ చేసావు. ఈ అమ్మాయి విషయానికి వస్తే మేడం, శైలు చాలా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా కూడా ఈ అమ్మాయికి అసలు ఎథికల్ బ్యాలెన్సే లేదు అనేటట్టు మనకు అర్థం అవుతుంది. అది అగైన్ ఇట్ అన్ఫార్చునేట్లీ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు పెంపకం దగ్గరికి పోతుంది అనమాట. తల్లిదండ్రులు నేను ఇండస్ట్రీలోకి పంపించారు అంటే కనుక ఆబ్వియస్లీ ఏంటంటే కనుక బహుశా సమాజంలో చాలామంది యాక్సెప్ట్ చేయనటువంటి దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు అనేటటువంటిది అయినా కూడా సరేలే అమ్మాయి అంత ఇష్టపడుతుందని పంపిస్తున్నారు. సో ప్రధానంగా తల్లిదండ్రులు ఊహించుకునేది ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి నువ్వు వెళ్ళినా కూడా అట్లీస్ట్ నీ ఎథిక్స్ నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఆ అబ్బాయిని అంటున్నావు, సార్ ఆ మొబైల్లో అలాంటివి దొరికినాయి అని అంటున్నావు, నీకు కడుపు రగిలిపోతుంది, అతని క్యారెక్టర్ నాకు అర్థమైపోయిన తర్వాత నాకు మనసు విరిగిపోయిందండి, తట్టుకోలేకపోయినండి అనేటటువంటి విధంగా ఈరోజు ఎమోషన్ చూపెడుతున్నావు. ఇది 3 నెలల క్రితమే నువ్వు చూసావు. అతను ఏంటంటే ఫోన్లో ఆట ఆడుకుంటున్నాడు, నువ్వు బయట జీవితాలతో ఆట ఆడుకుంటున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఓయో రూమ్లోకి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అక్కడ తలుపు తీసి పెట్టుకున్నావు, ఎందుకు అతనికి ఆ సీన్ చూపెట్టావు, ఎందుకంటే కనుక ఇతని చరిత్ర ఇక్కడితో అయిపోయిందనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.